త్రాగిన నీటిని మృంగడానికి కూడా కష్టపడుతున్న ఈ వృద్ధుని చూశారు కదా. ఎండకు ఎండి సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ వృద్ధుని మేము ఆశ్రమంలో చేర్పించాము. ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. నిత్యాన్నదానంలో భాగంగా ఏంటి ఈ నిత్యాన్నదానం అనేది ఫ్యూచర్ వీడియోస్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము. సో స్టే కనెక్టెడ్. ఇలా నిత్యాన్నదానంలో భాగంగా తెనాలికి చెందిన బట్టు కోటేశ్వరరావు అనే ఈ వృద్ధుడు గుంటూరు ఆటోనగర్ సమీపంలో నిలువ నీడ లేక, త్రాగడానికి నీరు లేక, కదలడానికి కనీసము కూర్చోడానికి కూడా కొంచెమైనా శక్తి లేని ఈ వృద్ధుని మా సహృదయ సేవా సంఘం వారు నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో చేర్పించాము. ఈ సేవా కార్యక్రమంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ గుంటూరుకి చెందిన సిస్టర్స్ పాల్గొని వారి సహకారాన్ని అందించారు. మరియు మా టీం మెంబర్ అయిన రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఫిబ్రవరి 27, 2025 వరకు 267 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మీ చాయిస్. బట్ షేర్ చేయండి. ప్లీజ్ షేర్. Please take it as a responsibility and raise social awareness among people. షేర్ చేయండి, సామాజిక స్పృహ పెంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.